తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభినందన సభ పేరుతో హైదరాబాద్లో సభ జరిగింది. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, కేటీఆర్, అధికార పార్టీ నేతలు సహా ప్రతిపక్ష నేత జానారెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విభిన్న రంగాల ప్రముఖులు అభినందన సభకు హాజరయ్యారు. పార్టీని వదులుకున్నందుకు బాధ కలిగిందని, ప్రధాని మోదీ కన్నింటి పర్యంతమై తనను ఓదార్చినట్లు చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్టు కుమారుడి వ్యాపారంపై వచ్చిన ఆరోపణల్ని మరోసారి ఖండించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెంకయ్య సూచించారు. నేను తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం నుండి విడిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అధ్యాయం ముగిసిపోయింది. మనం విజయవాడలో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా మనమంతా తెలుగు వారమే, మనమంతా భారతీయులు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు వాటి స్థాయిలో అవి ఉంటాయి. నిన్న కేసీఆర్ గారు మొన్న మా ఇంటికి వచ్చి 1 గంట సేపు అలా ఇద్దరం కలివిడిగా మాడుకున్నాం అనేక విషయాలపైన. రాజకీయాలు తక్కువ, ప్రజా జీవనాన్ని గురించి ఎక్కువ. ఆయన కూడా మిగతా వాళ్ళలాగే మంత్రిగా ఉంటే కొంతకాలం ఇంకా మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. సరే, ఏదేమైనా మనం పైన నిర్ణయాన్ని కాదనలేం కదా. బట్ నేను చెప్పాను ఇది పద్ధతి అని చెప్పిన తర్వాత ఆయన సరే మంచిదన్నాను, మద్దతు కూడా ప్రకటించారు. అది వేరే విషయం అనుకోండి. కానీ నేను ఆయనకు చెప్పాను, దయచేసి మీరిద్దరు కలిసి పనిచేయండి. సమస్యలు కొన్ని ఉంటాయి, ఇంట్లో ఉండవు ఆ సమస్యలు ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకోండి. ఘర్షణాత్మక వైఖరి పెట్టుకోవద్దు. ఇంతకుముందు కూడా చెప్పాను. కొన్ని విషయాల్లో నా సలహా మొన్న ఉపాధ్యాయులు, తెలంగాణ ఉపాధ్యాయులు, ఆంధ్ర ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసుల విషయం కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి, గంటా శ్రీనివాసరావు వచ్చారు. 1998 నుంచి పెండింగ్లో ఉన్న విషయం వాళ్ళిద్దరు నా దగ్గర రాబట్టి 4 రోజుల్లో నేను హోంమంత్రితో మాట్లాడి డీటెయిల్స్ ఆఫీసర్ని నేనే పిలిపించుకొని అన్ని స్థాయిలో దాన్ని చర్చించి ఉత్తర్వులు చేయించి లా మినిస్ట్రీని ఒప్పించి, లెజిస్లేటివ్ మినిస్ట్రీని ఒప్పించి, హోమ్ మినిస్ట్రీని ఒప్పించి, రాష్ట్రపతి దగ్గరికి పంపించి ఆయన ఒప్పించి ఆ తర్వాత గజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ సుమారు 4 లక్షల మంది ఉపాధ్యాయులకు 2 రాష్ట్రాల్లో సంతోషం కలుగుతోంది. ఢిల్లీలో ఆంధ్ర భవన్ ఉంది. ఈ ఆంధ్ర భవన్ కూడా ఇద్దరు ఒక అంగీకారానికి రాకపోవడం వలన అది అలా ఉండిపోయింది. ఒక అంగీకారానికి రాండి, ఇద్దరు పంచుకోండి. లేదా కావాలంటే పక్కన దాని అంతస్తులు పెంచుకోండి, లేదా కొత్త స్థలం కావాలన్నా ఇస్తాను నేను. అందుకని ఇద్దరు మాడుకొని చేయమంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుముఖత వ్యక్తపరిచాడు. ఈ విధంగా వే ఫార్వర్డ్ వీటిని పరిష్కరించుకొని ఇద్దరు కలిసి కొన్ని విషయాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఇద్దరం కలిసి కొన్ని నీటి విషయం ఉంది, పక్క రాష్ట్రాలతో మాడాల్సి ఉన్నాయి, అప్పుడు ఇంకా శక్తి వస్తుంది. దీన్ని కూడా దయచేసి అక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం, ఎవరి పార్టీలు వాళ్ళకి ఉంటాయి, దానికి తప్పదు. పార్టీలు లేకపోతే రాజకీయం ఉంది ప్రజాస్వామ్యంలో. కానీ మనం ఒకరికొకరు శత్రువులం కాదు. వెంకయ్యనాయుడి ఆత్మీయ అభినందన సభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా వెంకయ్య తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని నేతలు కితాబునిచ్చారు. వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మడికి జంజం ఎందుకు అన్నట్టు ఆయనకి పరిచయం అవసరం లేదు. కానీ ఆయనతో సన్నిహితంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కేంద్రంలో వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కలిసి వారితో పనిచేసే అవకాశం పలుమార్లు కలిగింది. వెంకయ్యనాయుడు గారి ప్రసంగాలకి అందరితో పాటే మేమందరం కూడా అభిమానులు. ఆయన సమయస్ఫూర్తి, హాస్య చతురత, ప్రాసల్లో ఇంకా ఆయన మించిన వాళ్ళైతే ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు. నాకు బాగా గుర్తున్న సందర్భం, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం పెట్టి అందులో వెంకయ్యనాయుడు గారు మాట చెప్పారు. నా దగ్గరికి చాలామంది మున్సిపల్ చైర్మన్లు వస్తుంటారు, చాలామంది మంత్రులు వస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఎప్పుడూ ఒకటే కోరుతూ ఉంటారు, మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ మాకు ఉదారంగా పంచండి అని విజ్ఞప్తులు చేస్తూ ఉంటారు. కానీ మనం మన ఆదాయాన్ని పెంచుకోకుండా స్వయం సమృద్ధి సాధించకుండా పంచండి అంటూ పెంచకుండా వదిలేస్తే పంచ మాత్రమే మిగులుతుంది అని చెప్పి ఆనాడు వారు అందరి ముందు, అంటే సమయస్ఫూర్తితో హాస్యాన్ని అందులో మిళితం చేసి చెప్పిన ఒక చక్కటి మాట. పార్టీ నిర్మాణాలలో, ఇటు ప్రభుత్వ నిర్వహణలో వారు విశేషమైన కృషి చేయడంతో పాటు అనేక మందిని ఆ పార్టీల వారిని ప్రభావితం చేసినటువంటి దాంట్లో ప్రత్యేకత ఉన్నది. అంతేకాదు, సందర్భోచితంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రజా ప్రయోజనాలను పరిష్కరించజేయడానికి ఆయన చేసిన కృషి విశేషం.
అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాల గురించి పనిచేయటంలో దిట్ట. యుక్త వయస్సు నుండి ఇప్పటి వరకు వివిధ పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చడంతో పాటు ఉన్నటువంటి యొక్క పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు అవసరం వచ్చినప్పుడు సంస్కరణల కొరకు ఆయన చేసినటువంటి కృషి చాలా విశేషం.